ఎపిసోడ్ స్టార్ట్ అవగానే శెట్టి విల్లాని చూపిస్తారు. అది ప్రభాకర్ శెట్టిది. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రభాకర్ శెట్టి భార్య పేరు స్వాతి శెట్టి. ఆమెకు హౌస్ వైఫ్. ఆమెకు వంట చేయటం అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సొంతంగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలనేది స్వాతి శెట్టి కోరిక. స్వాతి వంటలు చాలా చండాలంగా ఉంటాయి. అందుకే అందరూ స్వాతి చేసిన వంటలు తినాలంటే భయపడతారు. స్వాతి ఎక్కువగా పాయా సూప్ నే తయారు చేస్తుంది. ఎప్పట్లాగానే స్వాతి ప్రభాకర్ కోసం పాయా సూప్ ని రెడీ చేసి తీసుకొస్తుంది. స్వాతి చేసే సూప్ టేస్ట్ ఎలా ఉంటుందో ప్రభాకర్ కి బాగా తెలుసు. అందుకనే ప్రభాకర్ స్వాతి చేసిన సూప్ తాగకుండా యాసిడిటీ వచ్చినట్టు తర్వాత ప్రభాకర్ సైలెంట్ గా సూప్ మొత్తాన్ని తీసుకెళ్లి సింక్ లో పారబోస్తాడు. ఈ గ్యాప్ లో స్వాతి ఖాళీగా ఉండడం ఎందుకని ప్రభు పర్సులో ఉన్న డబ్బులన్నీ కొట్టేసి జాకెట్ లో పెట్టుకుంటుంది. తర్వాత ఏమీ తెలియని నంగలా ప్రభు దగ్గరికి వచ్చి తాను స్టార్ట్ చేయాలనుకుంటున్న రెస్టారెంట్ గురించి మాట్లాడుతుంది. అందరూ ఫుడ్ రెస్టారెంట్ పెడతారైతే స్వాతి మాత్రం వెరైటీగా సూప్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటుంది. అదే విషయాన్ని స్వాతి ప్రభాకర్ తో చాలా సార్లు చెప్తుంది. కానీ ప్రభాకర్ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత స్వాతి సింక్ లో పోసిన సూప్ ని చూస్తుంది. అది చూసి స్వాతికి చాలా కోపం వస్తుంది. కట్ చేస్తే ప్రభాకర్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి మసాజ్ చేయించుకోవడానికి వెళ్తాడు. ప్రభాకర్ వాళ్ళ అన్నయ్య పేరు అరవింద్. ఇల్లీగల్ పనులు చేస్తూ డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటాడు. అరవింద్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ప్రభాకర్ బిజినెస్ పెడతానంటే పెట్టుబడి పెట్టుంటాడు. కానీ ప్రతిసారి ప్రభాకర్ బిజినెస్ లో లాస్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు ప్రభాకర్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ, అన్నయ్య ఈసారి కొంచెం డబ్బు పెట్టుబడి పెట్టావంటే పెద్ద రిసార్ట్ కడతానని చెప్తాడు. ఆ మాట వినగానే అరవింద్ కోపం వచ్చి, ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పి చాలా సార్లు నా దగ్గర నుంచి డబ్బు పట్టుకెళ్ళావు, రూపాయినా ఎప్పుడైనా తిరిగి తీసుకొచ్చావంటారా అని అరవింద్ కోపపడతాడు. కట్ చేస్తే అప్పుడే వాళ్ళిద్దరికి మసాజ్ చేస్తున్న ఉమేష్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఉమేష్ కొంచెం చూడటానికి ప్రభాకర్ లాగానే కనిపిస్తాడు. కానీ గడ్డం జుట్టు ఎక్కువగా ఉంటుంది. అదే విషయాన్ని అరవింద్ ప్రభాకర్ తో చెప్తూ, అరే చూడు వీడు అచ్చం నీలాగానే ఉన్నాడంటాడు. కానీ ప్రభాకర్ ఆ విషయాన్ని పట్టించుకోడు. కట్ చేస్తే మనకి వంట చేస్తున్న స్వాతిని చూపిస్తారు. అప్పుడే అక్కడికి అరవింద్ కూతురు అప్పు వచ్చి స్వాతితో ఇలా అంటుంది, చూడంటే మా నాన్న వల్ల నేను చాలా విసిగిపోయాను. అందుకే నేను ఇక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్లిపోవాలనుకుంటున్నా. మా నాన్న తన బిజినెస్ ని నన్ను చూసుకోమని విసిగిస్తున్నాడు. అందుకే నేను ఫ్రాన్స్ వెళ్లిపోవాలనుకుంటున్నా. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి. ఎలాగో నువ్వు సొంత రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు కదా, ఫ్రాన్స్ లో నువ్వు నీ కోసం ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దు గాని నాకు కూడా ఇండియా ఫుడ్ ని మిస్ అయ్యాననే బాధ లేకుండా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడే అక్కడికి అరవింద్ ప్రభాకర్ కూడా వస్తారు. స్వాతి తాను తయారు చేసిన సూప్ ని వాళ్ళిద్దరికి ఇస్తుంది. కానీ వాళ్ళిద్దరూ తాకుండా అక్కడి నుండి వెళ్లిపోతారు. ప్రభాకర్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని స్వాతి కూడా చూస్తుంది. తర్వాత ప్రభాకర్ అరవింద్ కలిసి ఒక రిసార్ట్ కి వెళ్లిపోతారు. తర్వాత ప్రభాకర్ తో మాట్లాడిన వ్యక్తి స్వాతికి తెలియకుండా సీక్రెట్ గా ఆమెను ఫోటోలు తీస్తూ ఉంటాడు. అదే రోజు రాత్రి స్వాతి ఎవరికీ తెలియకుండా బుర్కా వేసుకుని తన బాయ్ ఫ్రెండ్ ఉమేష్ ని కలవడానికి వెళ్తుంది. ఉమేష్ స్వాతి శెట్టి ఎప్పటి నుంచో డీప్ లవ్ లో ఉంటారు. ప్రభాకర్ కి అనుమానం రాకుండా స్వాతి శెట్టి ఈ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్వాతి శెట్టి దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. వేరే మొబైల్ యూజ్ చేసి ఉమేష్ తో మాట్లాడుతూ చేస్తే ఉమేష్ స్వాతికి మసాజ్ చేస్తూ ఉంటాడు. స్వాతి ఉమేష్ తో నేను చేసే సూప్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది. నువ్వు చేసే సూప్ చాలా టేస్ట్ గా ఉంటుంది. నా దగ్గర డబ్బులు లేదు. ఉంటే ఎప్పుడో నేనే నీతో రెస్టారెంట్ ఓపెన్ చేయించేవాడిని అని చెప్తాడు. తర్వాత ఉమేష్ స్వాతితో నాతో పాటు వచ్చేయి, మనిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం అంటాడు. స్వాతి అలా రావడానికి కుదరదు. ఎందుకంటే నాకు కొడుకున్నాడు. వాడు హాస్టల్లో చదువుతున్నాడు. వాడిని నేనే చూసుకోవాలని చెప్తుంది. తర్వాత ఉమేష్ స్వాతిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. స్వాతి ఏం మాట్లాడదు. అక్కడి నుంచి స్వాతి నేరుగా సూప్ నేర్పించే ముసలావిడ దగ్గరికి వెళ్లి తాను తయారు చేసిన సూప్ ని చూపిస్తుంది. ఆ సూప్ ను చూసిన ముసలావిడ తిట్టుకుంటూ, ఇదేం సూపు, అసలు ఇంత చండాలంగా సూప్ ఎవరైనా తయారు చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు స్వాతి ముసలావిడతో మీరు సూప్ లో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ నాకేమని అడుగుతుంది. ముసలావిడ నువ్వు సూప్ ఎప్పుడైతే బాగా చేయటం నేర్చుకుంటావో అప్పుడే ఆ ఇంగ్రీడియంట్ గురించి నీకు చెప్తానని చెప్తుంది. బయటకు వచ్చిన తర్వాత ప్రభాకర్ తో మాట్లాడిన వ్యక్తి స్వాతిని ఫోటోలు తీస్తూ ఉంటాడు. అది గమనించిన స్వాతి అతని దగ్గరికి వెళ్లి అతనితో గొడవ పడి కెమెరా లాక్కొని ఫోటోలు చూస్తూ ఉంటుంది. అప్పుడే అతను కారు రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక లారీ వచ్చి అతను గుద్దేస్తుంది. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసి స్వాతికి చాలా భయం వేస్తుంది. స్వాతి కెమెరా తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంకోవైపు మనకు అప్పుడే ఉమేష్ ని చూపిస్తారు. ఉమేష్ కి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఉమేష్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తనకి ఇవ్వాల్సిన డబ్బులు 4 రోజుల్లో ఇయిపోతే బాడీలో పాటలు మొత్తం అమ్ముకుని బాకీ జమ చేసుకుంటానని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఉమేష్ కి స్వాతి ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పి ఇంటికి రమ్మంటుంది. కట్ చేస్తే అరవింద్ ని ప్రభాకర్ ని చూపిస్తారు. ప్రభాకర్ తాను కట్టబోయే రిసార్ట్ ప్లాన్ అరవింద్ కు చూపించి ఇన్వెస్ట్ చేయమంటాడు. అప్పుడు అరవింద్ ప్రభాకర్ తో, అరే నీ మాటలు విని ఇంతకు ముందు చాలా సార్లు నేను డబ్బు ఇన్వెస్ట్ చేశా, ప్రతిసారి నా గుండు సున్నానే తెచ్చిచ్చావు. నీకు అసలు బిజినెస్ చేయటం చేత కాదు. అందుకని నువ్వు బిజినెస్లు చేయటం అవి మానేసి నా కంపెనీలో ఒక మంచి జాబ్ ఇస్తా, ఆ జాబ్ చేసుకోమని చెప్తాడు.
చెప్తాడు. అరవింద్ అలా అనటంతో ప్రభాకర్ కి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు స్వాతిని ఉమేష్ ని చూపిస్తారు. ఉమేష్ స్వాతి దగ్గరున్న కెమెరాల ఫోటోలు చూసి చాలా భయపడతాడు. స్వాతి పెద్ద పెద్దగా ఏడుస్తూ మనిద్దరం ఎప్పుడూ విడిపోవాల్సింది, నేనే పెద్ద పొరపాటు చేశాను, నాకు ఇప్పుడు 18 సంవత్సరాలు కొడుకున్నాడు, ఈ విషయం మా ఆయనకు తెలిస్తే ఎలా అని బాధపడుతుంటుంది. ఏడుస్తున్న స్వాతితో ఉమేష్ మనిద్దరం ఎక్కడికైనా పారిపోదామా అంటాడు. నేను ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అని స్వాతి కసురుకుంటుంది. నవ్వులాటగా లేదు, నిజమే చెప్తున్నాను, మనిద్దరం పాండిచేరి పారిపోదాం, పాండిచేరి పారిపోయి బీచ్ ఒడ్డున ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం, అక్కడ నువ్వు సూపులు తయారు చేయి, నేను మసాజులు చేస్తానని చెప్తాడు. అప్పుడే ఎవరో ఇంట్లోకి వస్తున్నట్టుగా అలికిడి అవుతుంది. దాంతో వాళ్ళిద్దరూ భయపడిపోతారు. స్వాతి పరిగెత్తుకుంటూ ఎవరొస్తున్నారో చూడటానికి వెళుతుంది. తీరా చూస్తే ప్రభాకర్ వస్తూ ఉంటాడు. ప్రభాకర్ ని చూసిన స్వాతి భయపడిపోతుంది. తర్వాత ఉమేష్ దగ్గరికి వచ్చి ప్రభాకర్ వస్తున్నాడు, ఎక్కడైనా దాక్కోమని చెప్తుంది. నేరుగా స్వాతి బెడ్రూమ్ లోకి వస్తాడు. ప్రభాకర్ స్వాతితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మంచం కింద కూర్చొని ఉమేష్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. తర్వాత స్వాతి ప్రభాకర్ తో మాట్లాడుతూ, మొన్న టోపీ పెట్టుకున్న ఒక అతను నీతో మాట్లాడుతున్నాడు కదా, ఎవరతను అని అడుగుతుంది. అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్, కొంచెం పర్సనల్ పని ఉంటే నేనే పెట్టుకున్నానని చెప్తాడు. తర్వాత స్వాతి, మీ అన్నయ్య అరవింద్ కి బిజినెస్ గురించి చెప్పావా, అతను ఇన్వెస్ట్ చేస్తానన్నాడా అని అడుగుతుంది. చెప్పాను, అన్నయ్య ఇన్వెస్ట్ చేస్తానికి ఒప్పుకున్నాడని ప్రభాకర్ అబద్ధం చెప్తాడు. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ స్వాతి ప్రభాకర్ నిద్రపోయేలా చేస్తుంది. ప్రభాకర్ నిద్రపోగానే అమ్మాయి అనుకుని స్వాతి మంచం కింద ఉన్న ఉమేష్ ని బయటికి తీసుకొచ్చి అతన్ని పంపించేయాలని చూస్తుంది. కానీ ఉమేష్ నీ భర్తతో రొమాన్స్ ఎందుకు చేసావని స్వాతితో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే ప్రభాకర్ కి మెలకు వస్తుంది. టాబ్లెట్ వేసుకోలేదన్న విషయం గుర్తొచ్చి ప్రభాకర్ టాబ్లెట్ వేసుకుంటాడు. పొరపాటుగా ఆ టాబ్లెట్ జారిపోయి మంచం కింద పడుతుంది. ఆ టాబ్లెట్ తీసుకోవడానికి కింద కొంగిన ప్రభాకర్ కి మంచం కింద కెమెరా కనిపిస్తుంది. కెమెరా ఓపెన్ చేసి చూసిన ప్రభాకర్ కి స్వాతి ఉమేష్ ఫోటోలు కనిపిస్తాయి. దాంతో ప్రభాకర్ కి విషయం అంతా అర్థం అవుతుంది. దాంతో ప్రభాకర్ కోపంగా బయటకు వస్తాడు. ప్రభాకర్ బయటకు వచ్చేసరికి ఉమేష్ స్వాతి గొడవ పడుతూ ఉంటారు. ఇక కోపం ఆపుకోలేక ప్రభాకర్ ఉమేష్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఉమేష్ ఆ దెబ్బలు తట్టుకోలేక ప్రభాకర్ ని ఒక వస్తువు తీసుకుని బలంగా తలపైన కొడతాడు. దాంతో ప్రభాకర్ కి చాలా రక్తం పోతూ ఉంటుంది. అయినా కానీ ప్రభాకర్ అదేమీ పట్టించుకోకుండా స్వాతి దగ్గరికి వెళ్లి కోపంగా గొంతు పిసుకుతూ, నీకేం తక్కువ చేశానని నన్ను ఇంతలా మోసం చేశావని స్వాతి గొంతు పట్టుకొని పిసుకుతూ అలానే కింద పడిపోతాడు. అలా పడిపోయిన ప్రభాకర్ ని చూసి స్వాతి ఉమేష్ చాలా భయపడిపోతారు. తర్వాత ఉమేష్ స్వాతితో మాట్లాడుతూ, మనం కావాలని మీ ఆయన్ని చంపలేదని, సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఇలా జరిగిందని పోలీసులకు చెప్పి లొంగిపోదామా అని అడుగుతాడు. అలా చేస్తే పరువు పోతుందని స్వాతి అలా చేయడానికి కట్ చేస్తే డిటెక్టివ్ ఎలా చనిపోయాడని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి డిటెక్టివ్ మొబైల్ దొరుకుతుంది. ఆ మొబైల్ చెక్ చేసిన వాళ్ళ లాగ్ లో ఎక్కువ సార్లు ప్రభాకర్ నెంబర్ ఉండటంతో వాళ్ళు ప్రభాకర్ కి ఫోన్ చేస్తారు. సడన్ గా ప్రభాకర్ ఫోన్ రింగ్ అవడంతో స్వాతి చాలా భయపడిపోతుంది. అలా భయపడుతూనే ప్రభాకర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అవతల వ్యక్తి స్వాతితో మాట్లాడుతూ, మేడం సార్ చిన్న యాక్సిడెంట్ కేసులో ఇన్ఫర్మేషన్ కావాలి, రేపు ఉదయం సార్ని ఒకసారి స్టేషన్ కి రమ్మనండి అని చెప్తారు. అలాగేనండి, ఇప్పుడు మిడ్ నైట్ అయింది కదా, మా ఆయన నిద్రపోతున్నాడు, ఉదయాన్నే చెప్తానని స్వాతి కాల్ కట్ చేస్తుంది. తర్వాత ఉమేష్ స్వాతితో, మీ ఆయన్ని నేను కావాలని చంపలేదు, మనం పోలీసులకి లొంగిపోదామా అని అడుగుతాడు. మనం సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వేం భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యని స్వాతి ఉమేష్ తో కలిసి ప్రభాకర్ డెడ్ బాడీని తీసుకెళ్లి అడవిలో పూడ్చిపెడుతుంది. అలా వెళుతున్నప్పుడే స్వాతికి కారులో ప్రభాకర్ కనిపిస్తాడు. కారులో ప్రభాకర్ ని చూసి స్వాతి చాలా భయపడుతుంది. తర్వాత స్వాతికి ఇన్స్పెక్టర్ హసన్ ఫోన్ చేసి ప్రభాకర్ గురించి అడిగి ప్రభాకర్ ని పంపించమంటాడు. స్వాతి ప్రభాకర్ ని ఉదయాన్నే పంపిస్తానని చెప్తుంది. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు స్వాతి ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగి సల్ఫ్యూరిక్ యాసిడ్ కొని తీసుకొస్తుంది. స్వాతి ఏం చేస్తుందో అర్థం కాక ఉమేష్ భయపడిపోతూ స్వాతితో ఎలా అంటాడు, నువ్వేం చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు, పోలీసులు వస్తే మనల్ని అరెస్ట్ చేస్తారు, నా మాట విను, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోదామని బతిమలాడతాడు. అప్పుడు స్వాతి ఉమేష్ తో, ఉమేష్ నువ్వెందుకు భయపడుతున్నావు, ప్రభాకర్ చనిపోతేనే కదా పోలీసులు మనల్ని అరెస్ట్ చేసేది, ఈ బాటిల్ని నేను ఎందుకు తీసుకున్నానంటే నీ ముఖాన్ని తోడటానికి తీసుకున్నా, నేను ఒక నర్సుని, ఇప్పుడు నిన్ను ప్రభాకర్ లాగా తయారు చేస్తా, నువ్వేం భయపడకు అని చెప్తుంది. ప్రభాకర్ నువ్వు చూడటానికి ఒకేలా ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు, నువ్వు భయపడక అని చెప్పి ఉమేష్ ని ఇంటికి తీసుకువెళ్తుంది. ఉమేష్ ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ లో వైట్ కలర్ ఏదో కలిపి ఉమేష్ ముఖానికి పూస్తూ ఉంటుంది. అప్పుడే స్వాతికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళుతుంది. స్వాతి వచ్చేదాకా ఖాళీగా ఉండటం ఎందుకు, నేనే ముఖానికి పూసుకుంటానని చెప్పి ఉమేష్ ఆ బాటిల్లో ఉన్న సిరప్ ని ముఖానికి పూసుకుంటాడు. దాంతో మంట పుట్టి కేకలు వేస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, ఎంతలోనే అరుస్తున్నాడేంటని స్వాతి కంగారు పడుతూ అక్కడికి వచ్చి చూస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత స్వాతికి ఉమేష్ తాను చేసిన ఘనకార్యం చెప్తాడు. స్వాతి ఉమేష్ ని తిడుతూ, అసలు నిన్ను సొంత పెత్తనాలు ఎవరు చేయమన్నారని ఉమేష్ ని హాస్పిటల్ తీసుకువెళ్తుంది. హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్లు చాలాసేపు ట్రీట్మెంట్ చేసి ఉమేష్ నార్మల్ అయ్యేలా చేస్తారు. తర్వాత స్వాతి ఉమేష్ హెల్త్ ఎలా ఉందని అడుగుతుంది.
ఆయన కన్ను ఒకటి పూర్తిగా పాడైపోయింది, ఫేస్ కూడా సగం వరకు డ్యామేజ్ అయిందని చెప్తారు. అది వినగానే స్వాతి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే సగం ఫేస్ కాలిపోయింది కాబట్టి ఎవరు ఈజీగా గుర్తుపట్టలేరు. తర్వాత ఇన్స్పెక్టర్ స్వాతిని ఇంట్రాగేషన్ చేస్తూ సడన్ గా మీ ఆయన ముఖం మీద యాసిడ్ ఎలా పడింది అని అడుగుతాడు. స్వాతి ఏమాత్రం కంగారు పడకుండా, తన మీద ఎలాంటి డౌట్ రాకుండా చాలా కాన్ఫిడెంట్ గా, ఒక దొంగ వచ్చి మమ్మల్ని చాలా డబ్బులు డిమాండ్ చేశాడు, అతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోకుండా నా మెడలో ఉన్న లాకెట్ లాక్కోపోయాడు, అప్పుడు మా ఆయన అడ్డం వచ్చాడు, దాంతో అతను తన దగ్గర ఉన్న యాసిడ్ మా ఆయన ముఖం మీద కొట్టి పారిపోయాడని చెప్పి. అదంతా విన్న ఇన్స్పెక్టర్ కి స్వాతి మీద కొంచెం డౌట్ వస్తుంది. ఇంత సడన్ గా వీళ్ళ మీద ఇంత దారుణంగా అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు చనిపోయిన డిటెక్టివ్ ఇంటికి వెళ్లి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అలా చాలా సేపు వెతికిన తర్వాత డిటెక్టివ్ ఇంట్లో ప్రభాకర్ ఉన్న ఫుటేజ్ కనిపిస్తుంది. ఆ ఫుటేజ్ ప్లే చేసినప్పుడు నన్నెవరో బెదిరించడానికి ఒక లెటర్ రాశారని ప్రభాకర్ ఆ లెటర్ ని డిటెక్టివ్ కి చూపిస్తాడు. ఆ లెటర్ చదువుతున్నప్పుడు దాంట్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్లు కనిపిస్తాయి. ప్రభాకర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని చెప్పి ప్రభాకర్ వెళ్లే ప్రతి చోటకి వెళుతూ ఉంటారు. అలా వెళుతున్న వాళ్ళకి ప్రభాకర్ రెగ్యులర్ గా మసాజ్ చేపించుకుంటాడని మసాజ్ సెంటర్ కు వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఉమేష్ రెగ్యులర్ గా ప్రభాకర్ కి మసాజ్ చేసేవాడని. దాంతో ఉమేష్ రూమ్ లోకి వెళ్లి వెతుకుతున్న వాళ్ళకి ఒక స్లిప్ కనిపిస్తుంది. దాని మీద కూడా చాలా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి. వెంటనే ఇన్స్పెక్టర్ ఆ 2 స్లిప్లు తీసుకెళ్లి స్వాతికి చూపిస్తూ మీ హస్బెండ్ ని బ్లాక్ మెయిల్ చేసింది ఎవరో కాదు, ఆ ఉమేషే అని చెప్తాడు. ఉమేష్ పేరు వినగానే స్వాతి ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఉమేష్ ప్రభాకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని స్వాతికి కూడా తెలియదు. దాంతో స్వాతి కోపంగా ఉమేష్ దగ్గరికి వెళ్లి ఇదంతా ఎందుకు చేశావని అడుగుతుంది. ఇదంతా నీకోసమే చేశాను, అతను 50 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాను, అతను ఆ 50 లక్షలు ఇస్తే నిన్ను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి నీకెంతో ఇష్టమైన నీ రెస్టారెంట్ నీ చేత ఓపెన్ చేపిద్దాం అనుకున్నానని చెప్తాడు. ఆ మాట వినగానే స్వాతి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకోవైపు పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. దాంతో స్వాతి వెంటనే బుర్కా వేసుకుని ఉమేష్ రూమ్ దగ్గరికి వెళ్లి రూమ్ లో మిగిలిపోయిన ఫోటోలు స్లిప్పులు అన్ని వెతికి ఒక కవర్ లో పెట్టుకుంటుంది. వాటన్నిటిని తీసుకుని ప్రభాకర్ ని అడవిలో పాతిపెట్టిన ప్లేస్ కు వెళ్తుంది. స్వాతి ఇంట్లో నుంచి బయటికి రావడం గమనించిన పోలీస్ ఆఫీసర్ ఆమెనే ఫాలో చేస్తూ అడవిలోకి వస్తాడు. ఇంకోవైపు స్వాతి అడవిలోకి వెళ్లి ప్రభాకర్ ని పాతిపెట్టిన చోట తోవి ప్రభాకర్ మెడలో ఉన్న లాకెట్ ని తీస్తుంది. అప్పుడు ఆఫీసర్ స్వాతితో నువ్వేం చేస్తున్నావో నాకు తెలిసిపోయింది, లొంగిపో అని చెప్పి హెచ్చరిస్తాడు. కానీ స్వాతి అతని మాటలు లెక్క చేయకుండా అక్కడి నుండి పారిపోతుంది. అలా ఆఫీసర్ స్వాతి కోసం రాత్రంతా అడవిలోనే వెతుకుతూ ఉంటాడు. అలానే తెల్లారిపోతుంది. తర్వాత ఆఫీసర్ ఒక ఎత్తైన ప్లేస్ కు వెళ్లి ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకుంటాడు. అప్పుడే స్వాతి వచ్చి నిజం చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ ఆఫీసర్ పట్టించుకోడు. పొరపాటున అతని కాలు జారి నదిలో పడిపోయి చనిపోతాడు. వెంటనే స్వాతి తన దగ్గరున్న ఎవిడెన్సెస్ ప్రభాకర్ బాడీ తగలబెట్టి అక్కడి నుండి పారిపోతుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత నదిలో ఈతకు వెళ్లిన పిల్లలకి ఆఫీసర్ డెడ్ బాడీ కనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ఆ విషయం చెప్తారు. ఈ సంగతి తెలిసి ఇన్స్పెక్టర్ చాలా బాధపడతాడు. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ తో మాట్లాడుతూ తను చనిపోయబోయే ముందు లాస్ట్ కాల్ కూడా తనకే చేశాడని, అలాగే తన ఫోన్ చాలా డ్యామేజ్ అయిపోయిందని, అలాగే ఉమేష్ గురించి కూడా చెప్తాడు. కట్ చేస్తే అరవింద్ కి ఉమేష్ 50 లక్షలు ఇవ్వమని ప్రభాకర్ ని బ్లాక్ మెయిల్ చేశాడని తెలుస్తుంది. దాంతో హాస్పిటల్లో ఉన్న ఉమేష్ దగ్గరికి వెళ్లి ప్రభాకరే అనుకొని ఆ ఉమేష్ గాడు 50 లక్షలు ఇవ్వమని నిన్నెందుకు బ్లాక్ మెయిల్ చేశాడని అడుగుతాడు. దాంతో ఉమేష్ కి ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొఖం వేసి కొద్దిసేపు ఆలోచించి నువ్వు చేసే డ్రగ్స్ బిజినెస్ గురించి ఆ ఉమేష్ గాడికి తెలిసిపోయింది, అందుకనే నన్ను 50 లక్షలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడని చెప్తాడు. దాంతో అరవింద్ ఉమేష్ ని చంపేయాలని చెప్పి ఉమేష్ కోసం వెతుకుతాడు. కట్ చేస్తే డాక్టర్లు ఉమేష్ ని ఇంటికి పంపించేస్తారు. కొన్ని రోజుల తర్వాత ప్రభాకర్ కొడుకు శాండీ కూడా ఇంటికి వస్తాడు. శాండీని చూసి స్వాతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఉమేష్ మాత్రం భయపడిపోతూ ఉంటాడు. తాను ప్రభాకర్ని చంపేశానన్న విషయం శాండీకి తెలిస్తే తననెక్కడ చంపేస్తాడనని ఉమేష్ భయపడిపోతూ ఉంటాడు. విషయం తెలుసుకున్న స్వాతి ఉమేష్ కి ధైర్యం చెప్తూ వాడు నిన్ను గుర్తుపట్టే అవకాశమే లేదు, వాడు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుతున్నాడు, అలాగే వాళ్ళ నాన్నకి వాడికి బాండింగ్ పెద్దగా లేదని చెప్తుంది. కట్ చేస్తే అరవింద్ ఉమేష్ మందు కొడుతూ ఉంటారు. అరవింద్ ఉమేష్ తో అరవింద్ గాడికి ఎంత ధైర్యం కాకపోతే నా బిజినెస్ లోనే వేలు పెడతాడా, వాడు ఎంత చూస్తానంటాడు. ఆ మాట వినగానే ఉమేష్ కి భయం వేస్తుంది. టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలని అన్నయ్య నువ్వు నా రిసార్ట్ లో ఇన్వెస్ట్ చేస్తానన్నావు కదా, ఎప్పుడు చేస్తావు అని అడుగుతాడు. అరవింద్ ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే ఉమేష్ స్వాతి దగ్గరికి వెళ్లి ఆ రోజు మీ ఆయన నీతో చెప్పిందంతా అబద్ధమే, అరవింద్ మీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాననలేదు, మీ ఆయన నీతో అబద్ధం చెప్పాడని చెప్తాడు. నిజం తెలిసి స్వాతి చాలా బాధపడుతుంది. స్వాతి అలా షాక్ లో ఉన్నప్పుడే ప్రభాకర్ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో నువ్వు మీ అన్నయ్య అరవింద్ దగ్గర నుంచి 31 కోట్లు కొట్టేశావని నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పేస్తానని ఉంటుంది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ స్వాతితో మాట్లాడుతూ
మా ఇన్వెస్టిగేషన్ లో ఉమేష్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్లు తెలిసింది, దీని గురించి మీరేమంటారు అని అడుగుతాడు. దానికి స్వాతి ఇన్స్పెక్టర్ తో ఆ ఉమేష్ ఎవడో ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, అతని పేరు వినటం కూడా ఇదే మొదటిసారి అని అబద్ధం చెప్తుంది. అప్పుడే ఉమేష్ కి పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని తిరిగి వెళ్తున్నప్పుడు ఉమేష్ స్వాతితో ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడంట కదా సూసైడ్ పాయింట్ దగ్గర, అతని చావుకి మనకి ఎలాంటి సంబంధం లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు స్వాతి ఉమేష్ కూడా అబద్ధం చెప్తుంది. తర్వాత రోజు స్వాతి ఉమేష్ ని తీసుకుని ప్రభాకర్ ఆఫీస్ కి వెళ్లి అకౌంటెంట్ కీర్తిని పిలిపిస్తుంది. నిజానికి కీర్తికి ప్రభాకర్ అంటే చాలా ఇష్టం. స్వాతి కీర్తితో ఆ మిస్ అయిన 31 కోట్ల సంగతి అడుగుతుంది. అప్పుడు స్వాతి అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. మేడం, మీకు తెలుసో లేదో సార్ మీ పేరు మీద చాలా లోన్లు తీసుకున్నారు, ఆ డబ్బంతా తెచ్చి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, కానీ ₹1 కూడా తిరిగి రాలేదని చెప్తుంది. ఆ మాటలు వినగానే స్వాతి బ్రెయిన్ ఒక్కసారిగా బద్దలవుతుంది. స్వాతికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికొచ్చి వస్తువులన్నీ పగలగొడుతూ ప్రభాకర్ ని తిడుతూ ఉంటుంది. అలాగే ఉమేష్ ను కూడా తిడుతుంది. నీ వల్లే నా జీవితం నాశనం అయింది, నిన్ను ఎప్పుడూ వదిలేయాల్సి ఉంటుందని తిడుతుంది. దానికి ఉమేష్, నీ వల్ల నష్టపోయింది నేను, ఇప్పుడు నేనే వచ్చి నిన్ను కాపాడాను, లేకపోతే పోలీసులు నిన్ను జైల్లో వేసేవారు, అయినా బ్లాక్ మెయిలర్ కీర్తి కాదని తెలిసిపోయిందిగా, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు. కాసేపటి తర్వాత అరవింద్ కూతురు వచ్చి స్వాతితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటల్లో బ్లాక్ మెయిలర్ వేరెవరో కాదు, అరవింద్ కూతురే అని స్వాతికి అర్థం. అవునా ఆంటీ, అంకుల్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది నేనే, అయినా అంకుల్ ఇంతవరకు మీకోసం ఏం చేశారో చెప్పండి, కనీసం మీకోసం రెస్టారెంట్ కూడా పెట్టిలేదు, అయినా ఈసారి అంకుల్ ని 2 కోట్లు కాదు 5 కోట్లు అడుగుతాం, దాంతో మా నాన్న గొడవ కూడా నాకు వదిలిపోతుంది, చక్కగా ఫ్రాన్స్ వెళ్ళిపోదాం, మీరు కూడా అక్కడ మీ రెస్టారెంట్ ఓపెన్ చేద్దురు గాని అని చెప్తుంది. అక్కడుంది ప్రభాకర్ అయితే బ్లాక్ మెయిల్ చేయడానికి స్వాతి కూడా ఒప్పుకునేది, కానీ అక్కడుంది ఉమేష్ కదా, వాడెక్కడి నుంచి తెచ్చిస్తాడు, అందుకని స్వాతి ఒప్పుకోదు. అప్పుడే ప్రభాకర్ మొబైల్ కి 2 కోట్లు రెడీ చేయమని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మెసేజ్ వస్తుంది. ఉమేష్ డబ్బు రెడీ చేయమని చెప్పడానికి అకౌంటెంట్ కీర్తి దగ్గరికి వెళ్తాడు. అలా వెళుతున్నప్పుడే అతని కాలు స్లిప్ అవుతుంది. దాంతో కీర్తి అతన్ని పట్టుకుంటుంది. అనుకోకుండా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అప్పుడే అక్కడికి స్వాతి వచ్చి వాళ్ళని చూస్తుంది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి అప్పు స్వాతి వాళ్ళ దగ్గరకు వస్తుంది. ముందుగా ఉమేష్ తో, అదే ప్రభాకర్ తో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది నేనేనని చెప్తుంది. తర్వాత వాళ్ళతో కలిసి ఒక అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. మనందరం కలిసి మా నాన్నను బ్లాక్ మెయిల్ చేద్దాం, 5 కోట్లు డిమాండ్ చేద్దాం, దాంట్లో 3 కోట్లు మీరు తీసుకోండి, 2 కోట్లు నాకు ఇచ్చేయండి, దాంతో నేను ఫ్రాన్స్ వెళ్ళిపోతానని చెప్తుంది. అయితే స్వాతి దీనికి ఇష్టపడదు. స్వాతి అప్పుని తిట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఇన్స్పెక్టర్ సూసైడ్ పాయింట్ దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అలా వెతుకుతున్న అతనికి దగ్గరలోనే ఏదో డెడ్ బాడీని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తాయి. దాంతో ఇన్స్పెక్టర్ అక్కడ తవ్విస్తాడు. అక్కడ తవ్విన వాళ్ళకి చనిపోయిన డిటెక్టివ్ కెమెరాతో పాటు ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉమేష్ క్లియర్ గా ఉంటాడు, కానీ ఉమేష్ తో ఉన్న అమ్మాయి ఎవరో వాళ్ళకి అర్థం కాదు. ఆ బాడీని చెక్ చేసిన ఫోరెన్సిక్ డాక్టర్ అది ఒక మగతన బాడీ అని చెప్తాడు. తర్వాత మనకి శాండీని చూపిస్తారు. శాండీ అప్పుకి ప్రపోజ్ చేస్తాడు. అప్పు చీ అని చెప్పి స్వాతి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వాతి ఉమేష్ తో మాట్లాడుతూ ఉంటుంది. స్వాతి అరవింద్ ని బ్లాక్ మెయిల్ చేయాలని డిసైడ్ అవుతుంది. స్వాతి ఉమేష్ తో, నువ్వు అరవింద్ దగ్గరికి వెళ్లి నిజం చెప్పు, ఆ 31 కోట్లు కొట్టేసింది నువ్వేనని చెప్పు, అప్పుడు అతను కోపంతో నిన్ను కొడతాడు, భరించు, తర్వాత నిన్ను క్షమించే అవకాశం ఉంది. తర్వాత బ్లాక్ మెయిల్ చేయడానికి అప్పు పంపించిన ఈమెయిల్స్ అన్ని అతనికి చూపించి ఉమేషే పంపించినట్టుగా అతన్ని నమ్మించు అని చెప్తాడు. స్వాతి చెప్పినట్టుగానే అరవింద్ ప్రభాకర్ ని 4 దెబ్బలు కొడతాడు. అయినా నన్నెలా మోసం చేయాలనిపించిందిరా నీకని అడుగుతాడు. అప్పుడు ప్రభాకర్ సిగ్గుపడిపోతూ, ఏముందన్నయ్య, నీకు లెక్కలు రావు కదా, ఈజీ అయిందని చెప్తాడు. తర్వాత ప్రభాకర్, ఆ ఉమేష్ గోడు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు, లేకపోతే మీడియాకి డ్రగ్స్ విషయం చెప్తానంటున్నాడు అని చెప్తాడు. దాంతో అరవింద్ 5 కోట్లు రెడీ చేస్తాడు. ఉమేష్ అరవింద్ ఇచ్చిన 5 కోట్లు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు అరవింద్ తన మనుషులకి ప్రభాకర్ ఆ డబ్బులు ఉమేష్ కి ఇచ్చేటప్పుడు ఉమేష్ ని పట్టుకోవచ్చు అని చెప్పి ప్రభాకర్ ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే అప్పు వాళ్ళ మామయ్య అప్పు దగ్గరికి వచ్చి, నువ్వెందుకు ఇలా చేసావు, నీకు ఫ్రాన్స్ వెళ్ళాలని ఉంటే నన్ను అడిగితే నేను పంపించేవాడిని కదా, మీ నాన్న ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, నాతో పాటు వచ్చేయని చెప్పి అప్పుని అడ్డం వస్తుంది. అప్పుడు వాళ్ళ మామయ్య, తప్పుకో స్వాతి, నీ గురించి కూడా నాకు మొత్తం తెలుసు, నీకు ఆ ఉమేష్ గారికి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం కూడా నాకు తెలుసు అని చెప్తాడు. ప్రభాకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఎంక్వైరీ చేయడం వల్ల స్వాతి గురించి అతనికి తెలుస్తుంది. స్వాతి అతన్ని డైవర్ట్ చేస్తుంది మాట్లాడుతూ. వెనకాల నుంచి అప్పు బ్యాట్ తీసుకొచ్చి అతని తల పక్కలు కొడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అతని కాళ్ళు చేతులు కట్టేస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ బోర్కాలు వేసుకుని ఉమేష్ ని కలవడానికి వెళ్తారు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఫోరెన్సిక్ టీమ్ తో
ఈ బాడీ ఉమేష్ దయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతాడు. అవటానికి ఛాన్స్ ఉంది కానీ DNA టెస్ట్ చేసేంత వరకు ఖచ్చితంగా చెప్పలేమని అంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ కి ఆ డెడ్ బాడీ చేతిలో ఏదో కనిపిస్తుంది. దాంతో చేతిని విరగ్గొట్టి లేడీస్ పెట్టుకుని హెయిర్ పిన్ బయటికి తీస్తాడు. ఇంకోవైపు ఉమేష్ తెలివిగా అరవింద్ మనుషులకి స్లిప్ ఇచ్చి స్వాతిని తీసుకుని అక్కడ నుండి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి అరవింద్ ఇంట్లో ఉంటాడు. అరవింద్ ని చూసి వాళ్ళు షాక్ అవుతారు. అరవింద్ కి మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. అరవింద్ కోపంగా స్వాతి చెంప పగల కొడతాడు. నీ వల్లే నా కూతురు ఇలా తయారైందని స్వాతిని తిడతాడు. అప్పుడే అప్పు వాళ్ళ మామయ్య కూడా కట్లు విప్పుకొని అక్కడికి వస్తాడు. ఇంకోవైపు అప్పు వెళ్ళిపోతాను అంటుంది. కానీ అరవింద్ అప్పుని వెళ్ళొద్దని బతిమలాడుతూ ఉంటాడు. అప్పు చేసేదేం లేక గన్ పట్టుకుని అందరినీ బెదిరిస్తూ అక్కడి నుండి వెళుతుంది. చంపుతావా? సరే నన్ను చంపు అని చెప్పి అరవింద్ ముందుకు వచ్చి నీకు అంత ధైర్యం లేదు అంటాడు. నాకు ధైర్యం లేదా? సరే చూడండి నన్ను నేనే షూట్ చేసుకుంటా అని అప్పు తన తలకు తాను గురి పెట్టుకుంటుంది. దాంతో అరవింద్ భయపడిపోతూ తప్పమ్మా అలా చేయకూడదు అంటాడు. అప్పు ఏడుస్తూ ఎందుకు నాన్న నేనన్నా అమ్మన్నా నీకంత కోపం, అమ్మ ఫోటో ఒక్కటి కూడా ఇంట్లో లేదని ఏడుస్తుంది. అప్పుడు అరవింద్ అప్పుని సముదాయిస్తూ చూడమ్మా మీ అమ్మ నువ్వు పుట్టగానే చనిపోయింది. నువ్వు పుట్టినప్పుడు నేను చెన్నైలో ఉన్నానని చెప్తాడు. అక్కడే ఉన్న స్వాతి అరవింద్ తో ఆపరా నీ నాటకాలు అని అప్పుతో అప్పు మీ అమ్మ డెలివరీ టైంలో నేనే డ్యూటీలో మీ అమ్మ చనిపోయాక కనీసం ఆఖరి చూపు చూడటానికి కూడా మీ నాన్న రాలేదు. అలాగే మీ నాన్నకి మీ మామకి అస్సలు పడదని చెప్తుంది. నాన్న స్వాతి చెప్పేదంతా నిజమేనా? అసలు నిజమేంటో చెప్పు. నిజం చెప్పపోతే నన్ను నేను షూట్ చేసుకుని చనిపోతాను అంటుంది అప్పు. అరవింద్ అప్పు దగ్గర నుంచి గన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపిస్తుంది.